హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ప్రభుత్వానికి డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక డిఎస్సి అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం పెట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. ఇక కోటకోడల నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం ఏర్పడ్డారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వంతో పోరాడి డిఎస్సి నోటిఫికేషన్ను సాధించుకున్నారన్నారు. 7 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదలైందని, తెలంగాణ వలె ఇక్కడ కూడా అర్హత వయసు 47 సంవత్సరాలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో భాను, ఈశ్వర్రావు, శ్రీను, కిషోరు, హరి, రవి పాల్గొన్నారు.